హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈ వీడియో మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క డేటా దట్ మీన్స్ రెస్పాన్స్ షీట్ సంబంధించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీకు యాప్ ని ఇన్స్టాల్ చేసి రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచి మీకు కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా లభించడం జరుగుతుంది. సో మనకు అప్డేట్ అనేది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ వెబ్సైట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తున్నారు కదా 02/2024 టెక్నీషియన్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఆప్షన్స్ ఆర్ కీస్ సంబంధించినటువంటి డేటా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి రెస్పాన్సెస్ అండ్ అదే క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి లాగిన్ పేజ్ అండ్ ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క హాల్ టికెట్ లో ఉండడం జరుగుతుంది, లేదంటే మీ యొక్క అడ్మిట్ కార్డ్ లో ఉంటుంది. సో ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ క్లిక్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా క్యాండిడేట్ రెస్పాన్స్ అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా క్లిక్ హియర్ టు జనరేట్ ఇట్. సో డైరెక్ట్ ఇక్కడ హియర్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ క్వశ్చన్ అండ్ అదేవిధంగా రైల్వే యొక్క ఆన్సర్ అండ్ అదేవిధంగా క్యాండిడేట్ యొక్క రెస్పాన్స్ అనేది మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. అంటే క్యాండిడేట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ పెట్టింది అనేది మనకు రైట్ సైడ్ లో కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్ ని సేమ్ ఇదే విధంగా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దయచేసి మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ అన్నిటిని కూడా మన యొక్క అఫీషియల్ టెలిగ్రామ్ ద్వారా లేదంటే మన యొక్క అఫీషియల్ ఈమెయిల్ ఐడి అయినటువంటి poshamsrinivas05@gmail.com కైనా ఫార్వర్డ్ చేయండి. ఈ విధంగా ఈ యొక్క తెలుగు మీడియం క్వశ్చన్ పేపర్స్ అన్నిటిని కూడా మన యొక్క యాప్ లో మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు మన యొక్క యాప్ నుంచి డైరెక్ట్ గా ఈ యొక్క డేటా మొత్తాన్ని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో మీరు మీ యొక్క షిఫ్ట్ తో పాటు ఇతర షిఫ్ట్లకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఈ యొక్క క్వశ్చన్స్ అన్నింటిని కూడా మనం ఒకే దగ్గర ప్రొవైడ్ చేయడం ద్వారా నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మనకి ఈ విధంగా క్వశ్చన్ పేపర్ అయితే పూర్తి స్థాయిలో రావడం జరుగుతుంది మొత్తం 100 క్వశ్చన్స్ కి. ఓకేనా. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రింట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వన్ మోర్ టైం క్వశ్చన్స్ అన్నింటిని కూడా రీచెక్ చేసుకోండి. సో మనకు ఈ క్వశ్చన్ లో రైల్వే ఆన్సర్ ఇచ్చింది కరెక్ట్ అయినా కాదా, ఓకేనా. సో అట్లా ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటే ఒకవేళ రైల్వే ఆన్సర్ కనుక రాంగ్ ఉన్నట్లయితే అప్పుడు మనం దాన్ని ఆబ్జెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఆబ్జెక్షన్ సంబంధించినటువంటి డిస్కషన్ మొత్తం కూడా మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో అవుతుంటుంది కాబట్టి మీరు ఆ యొక్క గ్రూప్ లో జాయిన్ అయిపోయినట్లయితే మీ యొక్క డౌట్స్ యొక్క క్లారిఫికేషన్ అక్కడ మీకు అయితే వస్తుంది. అండ్ వీడియో డిస్క్రిప్షన్ లో మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ సంబంధించినటువంటి లింక్ కూడా అందుబాటులో అయితే ఉండడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్ ని poshamsrinivas05@gmail.com కి అయితే పంపించే ప్రయత్నం చేయండి. ఎస్పెషల్లీ తెలుగు మీడియం పేపర్స్, ఎందుకంటే తెలుగు వాళ్ళకైతే హైలీ యూటిలైజ్ అవుతుంది కాబట్టి. సో ఆల్రెడీ మనం ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి ఏఎల్పి ఆర్పిఎఫ్ఎస్ఐ జూనియర్ ఇంజనీర్ గ్రేడ్ 1 సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మన యొక్క యాప్ లో అండ్ అదేవిధంగా మన యొక్క వెబ్సైట్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మనకు టెక్నీషియన్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి ట్యాబ్ అనేది మీరు క్వశ్చన్ పేపర్ పంపించగానే దాంట్లో ఉన్నటువంటి మీ యొక్క పర్సనల్ క్రెడెన్షియల్స్ అన్నింటిని కూడా రిమూవ్ చేసేసి సో మన యొక్క వెబ్సైట్ లో అండ్ అదే మనకి యాప్ లో ప్రొవైడ్ చేస్తాం. మీరు అక్కడి నుంచి డైరెక్ట్ గా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. జస్ట్ లాగిన్ అయిపోయి మీకు కావాల్సినటువంటి డేటా మొత్తాన్ని కూడా గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మనకైతే రెస్పాన్స్ షీట్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క రెస్పాన్స్ షీట్స్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ కనుక మిస్ అయినట్లయితే సో దిస్ ఈజ్ అవర్ rrbapply.gov.in. సో దీంట్లో వచ్చిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లైలో ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్, ఇక్కడ మీరు లాగిన్ అయిపోవాల్సి ఉంటుంది. లాగిన్ అయిపోయిన తర్వాత మన యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ హిస్టరీలో మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే అవైలబిలిటీలో ఉంటుంది. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు నేరుగా కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.